కవిత ఎపిసోడ్ నిజంగా ఊహించిందా? బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం ఈ పరిణామాలు ఊహించిందా? ఊహించిన పరిణామం ఏం కాదు ఇది. ఊహించనిదే, హఠాత్ పరిణామం ఒక రకంగా. ఎందుకంటే కేసీఆర్ గారిని కానీ ఆ పార్టీని కానీ బలోపేతం చేయాలనేది కవిత గారి బలమైనటువంటి ఆకాంక్ష. తను అధినాయకుడి కూతురు, ఉద్యమ నాయకురాలు. తర్వాత అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ బలపడడానికి తన చెమటను ఓడ్చి రక్తాన్ని చిమ్మించి తన భాగస్వామ్యాన్ని అందించినటువంటి నాయకురాలు. ఆ పార్టీ మనుగడ 10 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటారు తప్ప ఇట్లా అర్ధాంతరంగా పార్టీ నుంచి బయటికి రావాలని తను కోరుకుంటారని అనుకోవడం అది తప్పవుతుంది. ఇది పార్టీకి లాభం చేయడానికి, తర్వాత అధినాయకుడి గౌరవాన్ని నిలబెట్టడానికి జరిగిన ప్రయత్నాలు అనేకం కవిత ద్వారా జరిగినాయి. కానీ అది దురదృష్టవశాత్తు వాస్తవాలు గ్రహించలేనటువంటి పరిస్థితి ఒకటి, అబద్ధాలు చెప్పేవాళ్ళు సంఖ్య అక్కడ ఎక్కువగా ఉండడం, తర్వాత ఈమె చెప్తున్నటువంటి అన్నీ కూడా పార్టీని సరిదిద్దడానికి సంబంధించి, తర్వాత అక్కడ ఎవరైతే లోపాయికారికంగా నష్టం చేసేటటువంటి ఒక టీం ఉందో ఆ టీంకు వ్యతిరేకంగానే తను చెప్తూ వెళ్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళకి మింగుడు పడదు కదా. అది ఎట్లాగూ గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, మండల స్థాయిలో నాయకులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, తర్వాత ఉద్యమకారులు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారు అనే విషయం తను పదే పదే చెప్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను బయటికి చెప్పేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పడానికి తను ప్రయత్నం చేసింది. చివరిగా ఇంకా తప్పని పరిస్థితిలో తండ్రికి అదేవిధంగా అధినేతకు మరకలంటించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు తను దానిలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరచడం కోసం మాట్లాడిన మాటలు పట్టుకొని బహిష్కరణ అనేటటువంటి వేటు వేయడం అనేది అది ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ అనాలోచితంగా జరిగింది ఈ చర్య అని మాత్రం కనబడతా ఉంది. కవిత గారిని బయటికి పంపించే కుట్ర బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చేసింది అనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ చేసిందని నేను అనను. అక్కడ ఉన్న వాళ్ళు ఇదే ఇప్పుడు లీక్ చేశారు కదా. మరి ఇన్నేళ్లుగా అడిగిన ప్రశ్నలలో అన్ని నిజాలు వాస్తవాలు ఉన్నాయి, ఉద్యమకారుల వైపు నుంచి ఉన్నాయి, ప్రజల వైపు నుంచి ఉన్నాయి. మరి వాటిని కూడా లీక్ చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా, ఆ విషయాలు చెప్పొచ్చు కదా. అప్పుడేమో మీకు ఈమె ఎక్కడ గౌరవం పెరుగుతుందనే భావన అప్పుడు ఉంటుంది. ఇప్పుడేమో ఈమెను ఎక్కడ తగ్గించాలో, అవకాశం ఎక్కడ దొరుకుతుంది, ఏ అవకాశాన్ని బట్టి ఏదో ఒక నెపం గుడ్డ కలిసి పైనేసి ఆమెను బయటికి పంపించాలనే దాంట్లో ఉన్న శ్రద్ధ. మరి సరిదిద్దుకోండి అని చెప్పి పార్టీ నిర్మాణాన్ని బలం చేద్దాం అనుకుని చెప్పిన సలహాలు, తర్వాత పార్టీకి సంబంధించి కొన్ని స్కీములు ప్రత్యేకంగా వచ్చిన వాటిలో ఈమె ఆలోచనలు, వీటన్నిటికీ బయట చెప్పరే. మరి అవి కూడా చెప్పాలి కదా. అప్పుడు ఇట్లా కష్టపడింది, ఇప్పుడు ఇట్లా చెప్పింది మాకు, అప్పుడు మేము పట్టించుకోలేదు, ఇప్పుడు మేము ఇట్లా చేసామనేది కూడా చెప్పాలి కదా. లీక్ చేసినటువంటి వాళ్ళు దాని మీద చెప్పే ప్రయత్నం చేయరు. పైగా ఈ లీక్ చేసి కూడా మళ్ళీ ఈమె మీదకే తప్పు వచ్చేటట్టుగా, తర్వాత మళ్ళీ వెనక ఉండి వాళ్ళ మౌత్ పీసులు కొంతమంది ఉంటారు, కొంచెం మోచేతి నీళ్ళు తాగే వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టు మొరిగించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ నేపథ్యం ఏంటి, గతంలో వాళ్ళు ఎట్లా పనిచేశారు, ఎవరి కోసం పనిచేశారు, ఎటువైపు నిలబడ్డారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరి కోసం అమ్ముడు పోయారు, పదవులు వస్తే ఎట్లా పెదవులు మూసుకున్నారు, ఇట్లాంటి అంశాలు కూడా చూస్తారు కదా. వాటి దృష్ట్యా అలా నైతికత, తర్వాత వాళ్ళకున్న క్రెడిబిలిటీ బయటపడిపోతుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కొంతమంది అభాస్పాలై కూర్చున్నారు, ఇప్పుడు తలబట్టుకొని కూర్చున్నారు. కానీ అబద్ధాలు ఎక్కువ రోజులు ప్రచారంలో ఉండవు. అబద్ధాలు మాట్లాడినా, అసత్యాలు ప్రచారం చేసినా, లేదా గుడ్డగాల్సి మీదేసేటటువంటి ప్రయత్నం చేసినా, ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వార్తలు వండి వారిపితే అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం ఇస్తే ఇవ్వచ్చు, తాత్కాలికంగా ఆనందం ఇస్తే ఇవ్వచ్చు, కానీ దీర్ఘకాలికంగా మనజాలదనడానికి ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందనే మీరు చూస్తారు. కవిత గారు వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు కొంత సొంత ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ లైన్ క్రాస్ అయ్యి వెళ్తోందనే ఒక టాక్ కూడా నడిచింది అప్పట్లో. బీఆర్ఎస్ పార్టీ లైన్ క్రాస్ అయినట్లయితే కనుక కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటూ, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా నిలబడి ఆమె చేసినన్ని ఉద్యమాలు, ఆమె చేసినటువంటి ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క ప్రజా అనుబంధ సంఘం కానీ చేయలేదు. ప్రూవ్ చేయమనండి. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన ఆందోళన ఏమిటో చెప్పమనండి. ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని దీక్షలు చేసినారు, ఢిల్లీకి వెళ్ళి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినారు, బాధితుల దగ్గరికి ఎంతమంది నాయకులు వెళ్ళినారు, లేదంటే ఇక్కడ జరిగినటువంటి కొన్ని దురదృష్టకరమైన సంఘటనల సందర్భంగా స్పందించిన తీరేమిటి, ఇట్లాంటి అంశాల పట్ల కవిత గారు మాట్లాడారు. కవిత గారు పరామర్శలకు వెళ్ళారు, కవిత గారు ఓదార్పులకు వెళ్ళారు, కవిత గారే కానుకుర్తి లాంటి ఊరికి వెళ్ళి బాధితుల సమూహంలో కూర్చున్నారు, వాళ్ళ బాధలు విన్నారు. అక్కడ ఊరంతా తరలిస్తూ ఉన్నారని అంటే వాళ్ళకు ఓదార్పునిచ్చారు. కేసీఆర్ గారు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ గారు లేకపోవడం వల్ల మీకు అన్యాయం జరిగిందని తను మాట్లాడారు. 42% రిజర్వేషన్ల విషయంలో కూడా కేసీఆర్ బాబు పట్టుకుని ఆందోళన చేశారు, నిరసనలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు నాయకత్వంలోనే నేను పనిచేస్తా ఉన్నా, నేను
బీఆర్ఎస్ ఎమ్మెల్సీనని మరీ చెప్పారు. ఇంకా ఆయనకు వ్యతిరేకంగా చేసింది ఎక్కడ? ప్రజల వైపు నిలబడి మాట్లాడడం తప్ప, ప్రజల వైపు నిలబడి ఇంకా పార్టీని కాపాడుకోవడం అనుకోవడం తప్ప, కుటుంబాన్ని వెనకేసుకొచ్చి తను అక్కడ వస్తున్నటువంటి ఎదురు దెబ్బల్ని తానే ముందు నిలబడడం తప్ప, తర్వాత అక్కడ ఉన్న మనుషులు కుట్రలు చేస్తూ ఉంటే ఆ కుట్రలకు ఆ తండ్రి ఎక్కడ బలవుతాడో అన్న ఎక్కడ బలవుతాడని తాను మీదేసుకొని ఇంకా ఓర్పుతో సహనంతో నిలబడడం తప్ప, ఎక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆమె చేసిన నష్టం ఏంటో చెప్పండి.